హాయ్ 12 వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022 జరిగిన అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం ఏ విధంగా ఇచ్చినాడు అనేది. సో దట్ మనకి నెక్స్ట్ డే ఇచ్చే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మనం గెస్ చేయొచ్చు. దాని బేస్ పైన మనం ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, x² మైనస్ 14x ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా దీనికి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. మీరు కనుక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు మన ప్లేలిస్ట్లో పోయి ఈక్వేషన్స్ పైన సెర్చ్ చేసాక మీకు ఈక్వేషన్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక దీనికి సింపుల్గా మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే a² మైనస్ 2ab ప్లస్ b² ఫామ్లో ఉంది. మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా కూడా 2 × 7 × x ఫార్మాట్లో ఉంది, ఇక్కడ 7² ఫార్మాట్లో ఉంది. అంటే 2 × 14 కాబట్టి 14x. సో 7² అంటే 7² విలువ ఎంత? 49. కాబట్టి మనకి x వాల్యూ ఏముంటుంది? x వాల్యూ ఖచ్చితంగా 7 వాల్యూ. ఓకే, దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మీరు ప్లేలిస్ట్లో చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, sin θ in terms of cot θ, sin θ in terms of cot θ. సో ఈ విధంగా ఉన్న ఆప్షన్స్ మనకు. మనం దీంట్లో మనం రైట్ ఆన్సర్ ఏదంటే ఇంకా 1 + cot² θ, 1 + cot² θ, ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు దీన్ని కూడా అంతే, sin θ in terms of sin θ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే సైన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో అంటే కనుక అది sin θ వాల్యూనే ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో తీసుకుంటే కనుక √1 - cos² θ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θలో చూస్తే tan θ by √1 + tan² θ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసికెంట్లో చూస్తే కనుక 1/cosecant θ. ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో చూస్తే కనుక √sec² θ - 1/secant θ. ఇంకా కాట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆప్షన్ నెంబర్ సిలో ఉన్నాం. సో మీరు ఈ క్వశ్చన్ నుంచి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan, ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసికెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లలో డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలా. సరే, దీనికి సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాట్ అడిగినాడు క్వశ్చన్, దీనికి సంబంధించిన అట్లా డైరెక్ట్ గుర్తుపెట్టుకునేది కాకుండా దీనికి బేసిక్ లాజిక్ ఏమైనా ఉందా అంటే ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు యూనిటరీ ఫార్ములాస్ మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి. 1 1 1 అని వచ్చే ఫార్ములాస్ మొత్తం 3 ఫార్ములాస్ ఉంటాయి. మనం దీన్ని యూనిటరీ ఫార్ములాస్ అంటాము. ఫస్ట్ ఫార్ములా ఏమి sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ ఫార్ములా ఏమి sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. ద థర్డ్ వన్ ఈజ్ ద cosec² θ మైనస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు 1. మనం దీన్ని షార్ట్గా కూడా గుర్తుపెట్టుకుంటాం. ఏ విధంగా? SC ST CC అన్నట్లు గుర్తుపెట్టుకుంటాము. మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ దీని గురించి సంబంధించిన షార్ట్కట్ వీడియోలో చెప్పినాను నేను. ఓకే, సరే ఇక్కడికి వస్తే ఇంకా మనం క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఏం తీసుకోవాలా? కాట్కి రిలేటెడ్ ఫార్ములానే తీసుకోవాలా. సో మనం దీని ఫార్ములా చూస్తే cosec² θ మైనస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. దెన్ cosec² θ ఈజ్ ఈక్వల్ టు ఈ cot θ పని పోతే ఏమవుతుంది? 1 + cot² θ అయింది. ఈ స్క్వేర్ ఇక్కడికి వచ్చి రూట్ అయింది. సో మనకు ఆల్రెడీ తెలుసు cosecant θ అంటే ఏమి? నథింగ్ బట్ 1/sin θ అన్నట్లుగా. ఇప్పుడు మనకి sin θ వాల్యూ 1/sin θ వాల్యూ 1 + √1 + cot² θ అయితే జస్ట్ sin θ వాల్యూ ఎంత? దీన్ని రివర్స్లో వస్తాం అంటే 1/√1 + cot² θ. లాజిక్ అర్థమైంది కదా? cosecant θ వాల్యూ √1 + cot² θ. కొసికెంట్ అంటే ఏమి? 1/sin. మనకు కావాల్సింది ఏమి? ఓన్లీ జస్ట్ సైన్ వాల్యూ. సో మనం ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో √1 + cot² θ అని ఇన్వర్స్లో రాసినాం. సో ఆన్సర్ ఏమైంది? 1/1 + cot² θ. ఇవి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో, సైన్లో కాకోకుండా ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. tan θ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఏ విధంగా రాస్తాము, లేదంటే cot θ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో ఏ విధంగా రాస్తాము, ఈ విధంగా డిఫరెంట్ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు దానికి సంబంధించిన వీడియో కావాలంటే ఇది కూడా అంతే. మీరు ఇంకా డిఫరెంట్ కన్వర్షన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అని కొడితే కనుక మీకు ప్లేలిస్ట్లో దొరుకుతాయి దీనికి సంబంధించిన డెప్త్ వీడియోస్ అని. ఓకే, మూవ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్. సరే, మనం థర్డ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ థర్డ్ మోడల్ ఏమనుకున్నామంటే θ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. క్వశ్చన్ sin θ ప్లస్ cos θ మైనస్ tan θ విలువ ఎంత? ఈ టైప్లో క్వశ్చన్ అంటే ఎగ్జాక్ట్ ఇదే కాదు, ఈ టైప్లో ఉంటుందని క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్. సో sin θ వాల్యూ ఎంత? sin θ వాల్యూ ఎంత అంటే మనకు sin θ ప్లస్ 60 degrees తీసుకోమన్నాడు. సో 60 degrees మనం పెడితే sin 60 degrees వాల్యూ ఎంత? √3/2. సేమ్ యాజ్ cos 60 వాల్యూ ఎంత? 1/2 మైనస్ tan θ వాల్యూ ఎంత? tan అంటే tan 60 వాల్యూ √3 వాల్యూ. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలా? సాల్వ్ చేయాలి కాబట్టి మొత్తం డినామినేటర్ చూస్తే కనుక 2 to 1 ఉంది. సో ఎల్సిఎం తీస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది? డినామినేటర్లో 2 వస్తుంది. సో న్యూమరేటర్ ఆన్సర్లు ఏమొస్తాయి? √3 + 1
మైనస్ 2√3. ఓకేనా, మనకి ఈ లాజిక్ అర్థం కాకపోతే కనుక మనం ఎల్సిఎం తీసినాము, ఇంటూ 2 వచ్చింది. సో మొత్తం అన్నిటికీ క్వశ్చన్కి ఇంటూ టూ చేసినాము. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమైంటే స్టెప్స్ 2 క్యాన్సల్. సో ఆన్సర్ √3 + 1 2√3 వచ్చి ఉంటుంది. ఓకే, సరే. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం కొంచెం డెప్త్గా చెప్పాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ 2√3 + √3 ఏమవుతుంది? 1√3 అవుతుంది. 1√3 1 ఉంది కాబట్టి సో 1 మైనస్ వాల్యూ -√3 బిగ్ వాల్యూ కాబట్టి మైనస్ అంటే 1 - 1√3/2 ఆన్సర్. సో మనం 1√3 రాయాల్సిన పని లేదు, 1 - √3/2 అనే ఆప్షన్లో ఉంటుంది. సో దీన్ని మనం టిక్ మార్క్ వేసుకుంటాం. ఓకే, సరే. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫోర్త్ టైప్లో మనకి ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏమంటే sin θ + cos θ = 17/13 అని అంటున్నారు. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏముంది క్వశ్చన్ దీంట్లో అంటే sin θ - cos θ విలువ ఎంత, వాల్యూ ఎంత, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయాలంటే ఇంకా దీనికి సంబంధించిన లాజిక్స్ ఉంటాయి మనకు. ఏమేమి ఉన్నాయంటే sin θ + cos θ = P అయితే sin θ - cos θ = √2 - p² ఫార్ములా. ఇది లాజిక్. సరే, దీన్ని ఫస్ట్ లాజిక్ అనుకుందాం. సరే, దీని బేస్ పైన మనకేం రావాలి ఆన్సర్? √2 - 17/13 స్క్వేర్. √2 - 17 స్క్వేర్ ఎంత? 289. 13 స్క్వేర్ ఎంత? 169. ఇక్కడ 2 కింద డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్ల. సో మనం ఇక్కడ ఏం చేయాలి? ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీస్తే 169, దెన్ క్రాస్ మల్టిప్లై. 169 × 2 అంటే 170 అనుకోండి ఎగ్జాంపుల్కి. 170 × 2 ఎంత? 340. 2 తక్కువ ఉంది కాబట్టి 338 - 289 స్క్వేర్ రూట్. నెక్స్ట్ 338 - 289 చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది? 49 /13 169. సో రూట్ చేసిన తర్వాత √49 వాల్యూ ఎంత? 7. √169 ఎంత? 13. మనం ఇంతకుముందు చేసినది క్వశ్చన్. సో 7/13 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఏం రాయొచ్చు? 7/13 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాల్సి వస్తుంది క్వశ్చన్. సో మనకి ఈ సైన్ ప్లస్ కాస్ మధ్యలో ఇచ్చాడంటే మనకి నెక్స్ట్ కూడా ఇదే ఇస్తాడని కాదు క్వశ్చన్, ఈ టైప్లో ఉండొచ్చని ఎక్స్పెక్టేషన్. సో మనకి సైన్కి కాసుకున్నప్పుడు మీరు ఈ రిలేషన్ ద్వారా అంటే √2 - p² అనే లాజిక్ ద్వారా మీరు ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఇదే విధంగా మీకు రిమైనింగ్ టర్మ్స్ కూడా ఉంటాయి. ఒకటేముంది మనకు sin θ + cos θ = p కానీ ఏ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే sin θ - cos θ = ఫైండ్ అవుట్ చేయాలంటే √2 - a² లాజిక్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో టర్మ్ ఉంది, ఏమి? secant θ + tan θ = a అయితే secant θ - tan θ = 1/a లాజిక్. సేమ్ ఇదే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న ఇంకో లాజిక్, cosecant θ + cot θ = a అయితే cosecant θ - cot θ కూడా 1/aనే. అసలు మనకి ఈ లాజిక్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా డెరైవ్ చేసుకున్నామంటే బేసిక్ ఫార్ములా, యూనిటరీ ఫార్ములా. ఏం ఫార్ములా అది? sin² θ + cos² θ = 1. secant² θ - tan² θ = 1. cosecant² θ - cot² θ = 1. ఈ బేసిక్ ఫార్ములాస్ నుంచి షార్ట్ కట్స్ వచ్చింటాయి. సో మనకి క్వశ్చన్ మనకి ఈ సీకెంట్ పైన ట్యాన్ పైన ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది? ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. secant θ - tan θ = 4/5 అయితే secant θ + tan θ వాల్యూ ఎంత? ఆన్సర్ ఎంత? ఎస్, 5/4. సేమ్ మేనర్లో నెక్స్ట్ క్వశ్చన్, cosecant θ + cot θ = 1/2 అయితే cosecant θ - cot θ = ఎంత? 2. రివర్స్ కాట్ 1/2 రివర్స్ ఎంత? 2. ఈ విధంగా మనము ఈ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే కనుక మనకు దీనిపై నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. 5th మోడల్ క్వశ్చన్. a - 3 whole square plus b - 4 whole square plus c - 9 whole square = 0. Then find √a plus b plus c question mark. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి లాజిక్ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో మనకు వాల్యూ ఏమి ఇచ్చినాడు? 0 అంటే దాని మీనింగ్ ఏమి? ఈ సమ్ ఆఫ్ ద 3 టర్మ్స్ = 0.
అంటే దాని మీనింగ్ ఏమంటే వీళ్ళలో ఒకరు 0 ఉండొచ్చు లేదా అందరూ 0 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 0 అయినారనుకోండి, ఇవి వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మ్యాండేటరీ రూల్ ఏమి మొత్తం 3 మెంబర్స్ కూడా ఖచ్చితంగా 0 కావాలి. లేదు ఎక్కడైనా ఒక చోట 1 వచ్చింది అనుకోండి, మనకు రైట్ హ్యాండ్ సైడ్ 0 రాదు కదా. సో ఖచ్చితంగా ఆల్ టర్మ్స్ ఆర్ 0. ఆల్ టర్మ్స్ ఎప్పుడు 0 అవుతాయి అంటే ఇంకా ఒకటి అబ్జర్వ్ చేయండి, a-3 హోల్ స్క్వేర్, ఏ ప్లస్లో నేను 3 పెడితే a-3 అంటే 3 - 3 0 అయిపోతుంది. బి ప్లస్లో 4 పెడితే 3 0 అయిపోతుంది. సి ప్లస్లో 9 పెడితే 0 అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది 3? మనకి ఇచ్చిన వాల్యూనే. సో ఏ వాల్యూ 3 అని, బి వాల్యూ 4 అని, సి వాల్యూ 9 అని ప్లేసెస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ టర్మ్ రైట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ 0 అయిపోతుంది. కాబట్టి మనం అజంప్షన్ ఏం చేస్తున్నాం, ఏ వాల్యూ 3, సో బి వాల్యూ 4, సి వాల్యూ 9. సో మనకు వాల్యూ ఆన్సర్ ఏమొస్తాయి, 9 + 4 13 + 3 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ద ఆన్సర్. రూట్ 16 వాల్యూ ఎంత, 4 4 16 కాబట్టి రూట్ 16 వాల్యూ ఎంత అంటే 4. సో ఆప్షన్స్లో మీకు 4 ఉంటుంది, దాన్ని చూసి మనం రైట్ టిక్ కొడతాం. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ ఏముందంటే 6th క్వశ్చన్, x:42 = 42:18. ఇది మనకి రేషియోస్లో మనం చూసి ఉంటాము. అవుటర్ మోస్ట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ మోస్ట్ ఇంటూ అయితే మల్టిప్లికేషన్ అయితే. సో x × 18 ఈజ్ ఈక్వల్ టు 42 × 42. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 42 × 42/18. మనం క్యాన్సిల్ చేద్దాం. దేంతో చేద్దాం, 3తో. 3 9 27, 3 1 3 4 12, 3 3 9, 3 1 3 4 12. సో నెక్స్ట్ 14 14 196 డివైడెడ్ బై 3. 196 డివైడ్ బై 3 చేయండి. డివైడ్ బై 3 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత, ఎస్ డివైడ్ బై 3 చేయండి. 3తో 3 6 18, 3 5 15, 15 కాబట్టి 1 పాయింట్లలో అంటే 65 పాయింట్ సంథింగ్ వస్తుంది. దేంట్లో ఆప్షన్ ఉంటే దానికి టిక్ కొట్టేసేయండి. ఓకే, మూవ్ ఆన్ టు 7th క్వశ్చన్. సరే, 7th క్వశ్చన్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin a / 1 + sin a, 1 - sin a / 1 + sin a. ఈ ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. సో ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన దాంట్లో ప్రతి పేపర్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ మినిమం క్వశ్చన్స్ ఇచ్చినాడు, మినిమం క్వశ్చన్స్. ఓకే సరే, దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమంటే, ఒకటి మీరు సింపుల్గా ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతే కనుక ఇక్కడ చూడండి, సీకెంట్ కాట్ ఉంది, రిలేషన్లో లేదు. అంటే దేని రిలేషన్లో, యూనిటరీ ఫార్ములాస్ రిలేషన్ ఉన్నాయి కదా, సైన్ కాస్, తర్వాత సీకెంట్ టాన్, కొసికెంట్ కాట్, సైన్ కాస్, సీకెంట్ కాట్, కొసికెంట్ సీకెంట్ టాన్, కొసికెంట్ కాట్ ఈ రిలేషన్లో ఉండాలి యూనిటరీ ఫార్ములాస్. వీటికి ప్లస్ వస్తుంది, వీటికి మైనస్ వస్తుంది. సరే, ఆ రిలేషన్లో లేవు కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆన్సర్ ఏమంటే ఇంకా దీనికి సంబంధించిన ఆన్సర్ ఎస్, ఏ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరే, దీనికి ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో కనుక మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మీ ఆన్సర్లో మైనస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన క్వశ్చన్లో పైన ప్లస్ ఉందనుకోండి, ఇప్పుడు ఫార్ములా ప్లస్ అయిపోవాలి. అంటే మీనింగ్ ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin a / 1 - sin a ఉండాలా అని. 1 + sin a / 1 + sin a కాదు, 1 + sin a / 1 - sin a ఉండాలి. అప్పుడు ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఎవరు, ప్లస్ ఉన్నాడు కాబట్టి ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి 4 టర్మ్స్ ఉన్నాయి. సైన్కి ఒక రిలేషన్లో ఫార్ములాస్ 2 ఉన్నాయి, సేమ్ యాస్టిస్గా కాస్ రిలేషన్లో ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos θ / 1 + cos θ, సేమ్ అదేవిధంగా ఫార్ములా ఏమి ఇక్కడ అంటే కొస్కెన్ θ - cot θ, సేమ్ లాజిక్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మన ఫార్ములాలో మైనస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూమరేటర్ ప్లస్తో న్యూమరేటర్ డినామినేటర్ ప్లస్తో ఉంటే కనుక ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే న్యూమరేటర్లో ఏదైతే సింబల్ ఉంటుందో అదే సింబల్ మన ఆప్షన్స్లో కూడా ఉండేటట్లు మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, 8th మోడల్. సరే, 8th మోడల్ ఏమి విషయం అంటే ఇది మిక్స్డ్ రేషియో ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్కి ఒక 23 ఏదైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మనం 23 3/7 + 12 4/7 ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనుకోండి. సో దీని గురించి మనం డెప్త్గా ఆల్రెడీ చూసినాము. ఇక డైరెక్ట్ షార్ట్కట్లో చూసేద్దాము. డినామినేటర్ వాల్యూ రేషియోస్లో ఇచ్చినప్పుడు డినామినేటర్ వాల్యూ 7 7 ఉంది. అంటే న్యూమరేటర్లో కూడా ఎప్పుడైతే 7 వస్తుందో ఆ 7 డినామినేటర్ 7 క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ 1 అవుతుంది. ఎగ్జాంపుల్కి 3/7 + 4/7 ఎల్సిఎం తీస్తే 2 7 కదా. సో 7 న్యూమరేటర్లు 3 + 4 ఏమవుతుంది 7. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏమైతే 1 అవుతాయి. సేమ్ అదే ప్యాటర్న్లో ఈ రెండింటిని తీసేసి మనం ఏమనుకోవచ్చు, +1 ఉందనుకోవచ్చు క్వశ్చన్లో. సో ఇక్కడ చూడండి, 3 + 2 5 + 1 6, 2 + 1 3. సో ఆన్సర్ ఎంత, 36. ఆప్షన్లో చూడండి 36 ఎక్కడ ఉంటే ఆ విధంగా దాంట్లో పెట్టేసేయండి. అంటే ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకున్నాం మనం. ఇట్లాంటి ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. లేదంటే ఇంకా 42 1/2 + 12 1/2 + 3 1/3 + 2 1/3 వాల్యూ చెప్పగలరా? చూడండి, అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో 3
3 ఓకే 1/3 ఓకే 2/3 ఇచ్చిన. సరే క్వశ్చన్ ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాం క్వశ్చన్ని. 2/3 వెళ్ళాం మనం యాక్చువల్గా అంటే 2/3 ఎందుకంటే డినామినేటర్స్ మ్యాచ్ కావాలి కదా. సరే ఓకే ఇప్పుడు 3 ఉంది. సో ఈ టర్మ్ని క్యాన్సిల్ చేసి మనం ఏం పెట్టచ్చు, ఈ ప్లస్లో 1 యాడ్ చేసుకోవచ్చు అంటే +1. సేమ్ యాస్టీస్గా మనకు 1/2 దీని వాల్యూ ఎంత 1 ఉన్నట్ల. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, 2 + 2 4 + 3 7 + 2 9 10 11 1 పక్కన పెట్టాను. నెక్స్ట్ 10th ప్లేసెస్లో చూస్తే కనుక 1 4 5 1 6. సో 61 ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదా. 1/2 1/3 2/3 ఈ రెండు వాల్యూస్ కలిసి 1 అయినాయి. 1/2 అంటే న్యూమరేటర్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు దాని వాల్యూ 1 అయిపోతుంది. సరే నెక్స్ట్ 9th మోడల్ క్వశ్చన్. 9th మోడల్లో చూస్తే కనుక మనము ఇవి మీన్ మోడ్ మీడియన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో మీన్ తర్వాత మోడ్ మీడియన్ దీనికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఉందనుకుంటున్నాను. ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఓకే మీన్ అంటే ఏం లేదు, యావరేజ్ అన్నట్లుగా. యావరేజ్ వాల్యూ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద ఆల్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నట్లుగా. ఓకే మోడ్ అంటే ఏమి, మోడ్ అంటే ఇంకా రిపీటెడ్గా వచ్చే వాల్యూని ఏమంటామంటే మోడ్ అంటాం. మీడియన్ అంటే మిడిల్లో ఉండే వాల్యూని మీడియన్ అంటాం. సరే బాగానే ఉంది కానీ అర్థం కాలేదు. సరే విత్ ఎగ్జాంపుల్ చెప్దాం. నేను కొన్ని వాల్యూస్ కొన్ని టర్మ్స్ తీసుకున్నా 2 5 3 4 6 5 కొన్ని వాల్యూస్ తీసుకున్నా. ఓకే దీనికి సంబంధించిన మీన్ వాల్యూ కావాలా. దీనికి సంబంధించిన మీన్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలా, మీన్ ఈజ్ ఈక్వల్ టు 2 + 5 + 3 + 4 + 6 + 5 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయి, డివైడెడ్ బై 6 చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత, మీన్ ఆన్సర్. ఓకేనా. మోడ్ అంటే ఏమంటే ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏదైనా వాల్యూ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందా, 5 వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 5 దాని ఆన్సర్. నెక్స్ట్ మీడియన్ అంటే ఏమంటే మిడిల్ వాల్యూ ఇది. ఇప్పుడు 2 5 3 4 6 5కి మిడిల్ వాల్యూ కాదు. వీటిని మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ సెట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాము, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. సో స్మాలెస్ట్ వాల్యూ టు బిగ్గెస్ట్ వాల్యూ 3 4 5 5 6 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ రాసినాం. ఓకే ఇప్పుడు దీనికి కావాల్సిన మిడిల్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి 3 టర్మ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ నుంచి 3 టర్మ్స్ ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ తీసేస్తే మిడిల్ ఉన్నదని మిడిల్ వాల్యూ అనుకుంటాం. కానీ లెఫ్ట్ సైడ్ 3 టర్మ్స్ రైట్ సైడ్ 3 టర్మ్స్ ఉన్నప్పుడు మిడిల్ ఉన్నది దీని మిడిల్ వాల్యూ రాయాల. సో మిడిల్ వాల్యూ ఏమంటుంది, 4కి 5కి మధ్యలో 4.5 ఇస్ ద మిడిల్ వాల్యూ. అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్కి దాని మీనింగ్ ఏమంటే ఏదైతే మిడిల్గా ఉంటుందో దాన్ని మిడిల్ వాల్యూ అంటాం, మీడియన్ అంటాం. మోడ్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కావడం, మీన్ అంటే కనుక యావరేజ్ వాల్యూ. సరే నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇంత బేసిక్ క్వశ్చన్ కాదు, ఈ 3 టర్మ్స్కి రిలేటెడ్ ఉన్న ఒక ఫార్ములా బేస్ పైన ఇచ్చినాడు. అంటే ఫార్ములా ఏమంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ -2 × మీన్. ఇది బేసిక్ ఫార్ములా, ఈ 3 టర్మ్స్కి సంబంధించిన రిలేషన్లో ఉన్న ఫార్ములా. సో మనకిచ్చిన వాల్యూస్ ఏమనుకుందామంటే ఎగ్జాంపుల్కి మీన్ ఈజ్ ఈక్వల్ టు 65 వాల్యూ ఇచ్చినాడు. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 23 వాల్యూ, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఈజ్ ఈక్వల్ 65, మోడ్ ఈజ్ ఈక్వల్ 23. ఓకే మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఎక్స్పెక్ట్ ఇప్పుడు మనకి మోడ్ వాల్యూ ఏముంది, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 23. నెక్స్ట్ 3 × మీడియన్ వాల్యూ ఏమి ఇచ్చినాడు మనకు, మీన్ ఇచ్చినాడు, మోడ్ ఇచ్చినాడు, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మీడియన్ అట్లే రాసుకుందాము. -2 × మీన్ 2 × 65. ఓకే నెక్స్ట్ 23 ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ -6 2 120 65 కాబట్టి 130. ఓకే నెక్స్ట్ 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 130 వాల్యూ మనం ఏం చేద్దాం, 130ని ఈ సైడ్ పంపించేద్దాం. మోడ్ ఇచ్చినాడు క్వశ్చన్లో. ఓకే ఈ సైడ్ పంపిద్దాం. ఏమైంది, ప్లస్ అయిపోయింది. ప్లస్ అయింది కాబట్టి 23 + 130/130 ఫస్ట్ 130 అయింది. సో 23 + 130 అంటే 153. మనకు కావాల్సింది మీడియన్ కాబట్టి × 3/3 అయింది. సో మనం క్యాన్సిల్ చేస్తే 3 1 3 5 15 3 1 3 51. ఏంది 51, మీడియన్ అనే వాల్యూ 51 ఆన్సర్. ఓకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని అంటే ఇంకో కొన్ని క్వశ్చన్స్లో అయితే కనుక మీన్ వాల్యూ మనకి ఈ క్వశ్చన్లో అయితే మీన్ వాల్యూ 65, మోడ్ ఈజ్ ఈక్వల్ 23, మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకా కొన్ని కేసెస్లో అయితే కనుక మీన్ వాల్యూనే మీన్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అన్నట్లు ఇచ్చినాడని, ఆ తర్వాత మోడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 23
తర్వాత మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయమని, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు. అంటే అన్నిటికి సంబంధించిన ఫార్ములా అయితే ఇది ఒక ఫార్ములానే. ఓకే, ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే రాసిన వాళ్ళు, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మీన్ ఈజ్ ఈక్వల్ టు 2.5, మోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, తర్వాత మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 6 టర్మ్స్. సో మనకున్నది ఒకటే ఫార్ములా కాబట్టి ఎన్ని టైప్లో ఇచ్చినా కూడా, ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఇచ్చినా కూడా క్వశ్చన్ ఉన్నది ఒకటే ఫార్ములా. మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సంబంధించిన ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే మనం అక్కడ నుంచి గ్యాదర్ చేయొచ్చు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ అనుకుందాం. 10th మోడల్లో క్వశ్చన్ చూస్తే కనుక, సరే 10th క్వశ్చన్ ఇక్కడ మనకిచ్చిన మోడల్ ఏమంటే కనుక పాలిగన్ కాన్సెప్ట్ పైన. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాము పాలిగన్ కాన్సెప్ట్. పాలి అంటే ఏం లేదు, నంబర్ ఆఫ్ అన్నట్లుగా. నంబర్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏమంటే 3 సైడ్స్ ఉంటే ఏమన్నాము, ట్రయాంగిల్ అన్నాము, 4 సైడ్స్ ఉంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అన్నాము, 5 ఉంటే పెంటగాన్ అన్నాము, 6 ఉంటే హెక్సగాన్ అన్నాము, 7 ఉంటే హెప్టగాన్, 8 ఉంటే ఆక్టగాన్, 9 ఉంటే నైగాన్, ఇట్లా రాసుకుంటూ పోయినాం. సో వీళ్ళ అన్నిటినీ కలిపి మనకి ఏమంటారంటే పాలిగాన్ అంటాడు. ఓకే, సరే దీనిపైన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇంతకుముందు క్వశ్చన్ అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము, ఇంటర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees, దెన్ ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ టైప్లో క్వశ్చన్ ఉంటుంది. సో మనం ఇంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా చూసినాము. సరే ఇంకోసారి ఇక్కడ మనం చెప్పుకుందాము. మనం కనుక చూస్తే ఒక పాలిగాన్ ఉంది, ఎన్ని సైడ్స్ ఉన్నాయో మనకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ని సైడ్స్ ఉన్నాయో తెలీదు. మనం ఎగ్జాంపుల్కి దీని ఒక హెక్సగాన్ అనుకున్నాం. హెక్సగాన్ అన్నప్పుడు దీంట్లో ఈ లోపల ఉన్న యాంగిల్ని ఏమంటామంటే ఇంటర్నల్ యాంగిల్ అంటాము, ఈ అవుట్ సైడ్ ఉన్న యాంగిల్ని ఏమంటాము ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి, ఇంటర్నల్ యాంగిల్ ఏమంటున్నాడు, ఇంటర్నల్ యాంగిల్ వాల్యూ 120. సరే ఏదైనా కానీ ఇది పాలిగానా పెంటగానా, పాలిగన్లో పెంటగానా హెక్సగానా హెప్టగానా ఏదైనా కానీ ఇంటర్నల్ యాంగిల్ 120 ఉంది. ఇంటర్నల్ యాంగిల్ 120 ఉందంటే ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత ఉండాలా, ఖచ్చితంగా 60 degrees ఉండాలి. ఎందుకు, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 180 degrees రావాలి కదా. ఒక స్ట్రైట్ లైన్ మీనింగ్ ఏమి 180 degrees. సో ఒక లైన్ ఇక్కడ కట్ చేస్తా అంది, ఇది 120 degrees ఉందంటే రిమైనింగ్ ఖచ్చితంగా 60 degrees ఉండాలి. సో ఆ బేసిక్ ఫార్ములా పైన మనం రాసుకున్నాం. సరే మనం ఇది హెక్సగాన్ కానీ హెప్టగాన్ కానీ ఏది తీసుకున్నా మొత్తం అన్ని కలిపితే ఎన్ని డిగ్రీస్ ఉండాలా, 360 degrees ఉండాలా. 360 డివైడెడ్ బై ఎక్స్టర్నల్గా ఉన్నాయి 60 degrees వేస్తే 0 0 క్యాన్సల్, 6 6 అంటే మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 6 సైడ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం, హెక్సగాన్ అంటున్నాం. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్లో ఏమి ఇచ్చాడు మనకు, ఇంటర్నల్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 135 degrees ఇచ్చాడు. ఇంటర్నల్గా 135 ఉందంటే ఎక్స్టర్నల్ వాల్యూ ఎంత ఉంటుంది, 45 degrees ఉంటుంది. ఎక్స్టర్నల్ వాల్యూ 45 degrees ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి కనుక్కోవాలంటే 360 డివైడెడ్ బై 45. పాయింట్ అర్థమైంది కదా. ఇంటర్నల్ యాంగిల్ 135, మనకు కావాల్సింది ఎక్స్టర్నల్. ఎందుకు, మనకు ప్రాబ్లం మొత్తం డిపెండ్ అయితే ఎక్స్టర్నల్ యాంగిల్ పైన. ఏ ప్రాబ్లము, పాలిగన్ ప్రాబ్లమ్స్. సో 45తో డివైడ్ చేస్తే మనము 9 5 45, 9 9 36, 36. సో ఇంకా ఏముంది క్యాన్సల్, 0 5 5 40. సో 8 సైడ్లు ఉన్నాయి. 8 సైడ్ ఉంటే దాన్ని ఏమంటాము, ఆక్టగాన్ అంటాం. నేమ్స్ తెలుసు కదా, 3 ఉంటే ట్రయాంగిల్ అంటాము, 4 ఉంటే అది స్క్వేర్ ఉండొచ్చు లేదంటే రెక్టాంగిల్ ఉండొచ్చు, 5 ఉంటే పెంటగాన్ అంటాం, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్, నయాగాన్. ఈ విధంగా రాసుకుంటూ పోతాం. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా పాలిగాన్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ 11th టైప్ క్వశ్చన్. ఇక్కడ ఏమి అంటే క్వశ్చన్లో A:B ఇద్దరు AB అనే వ్యక్తులు వారి యొక్క వర్క్ సామర్థ్యం, టైమ్ అండ్ వర్క్ గురించి ఇచ్చాడు. టైమ్ అండ్ వర్క్ వాళ్ళ సామర్థ్యం 3:1. A+B ఇద్దరు కలిసి ఆ పనిని 36 రోజుల్లో 36 daysలో కంప్లీట్ చేస్తే A మాత్రమే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనే క్వశ్చన్, లేదంటే B మాత్రమే ఎన్ని రోజుల్లో చేస్తాడు అనే క్వశ్చన్. ఈ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. సరే మనకి దీనిపైన ఈ బేస్ పైన మనకి లాజిక్ ఏమంటే కనుక ఏబీల వర్క్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 3:1. అంటే ఏబి మొత్తం ఇద్దరు యొక్క సామర్థ్యం ఎంత అంటే 3+1 అంటే 4 వాల్యూ, దాని సామర్థ్యం వచ్చి 4 అనుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో 4. A+B ఇద్దరు కలిసి చేసిన వర్క్ ఎంత, 36 రోజులు చేయగలరు. ఏ మాత్రమైతే ఎన్ని రోజులు చేస్తారు అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. సరే ఇప్పుడు వీళ్ళు చేసిన మొత్తం పని ఎంత, పని రోజులు కాదు, మొత్తం పని కావాలంటే వీళ్ళు చేయగలిగిన పని, వీళ్ళ సామర్థ్యం 4, ఎన్ని రోజులు చేసినారంటే 36 రోజులు చేసినారు. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వచ్చేది మొత్తం పని రోజులు కాదు పని. ఓకేనా. మనకు కావాల్సిందేమి ఏ మాత్రమే. ఏ యొక్క సామర్థ్యం ఎంత, మొత్తం పని అయితే 4×36, ఏ యొక్క సామర్థ్యం ఎంత 3. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేది ఏ చేయగలిగే పని రోజులు. సో 3 3 2 12 48 అంటే 48 డేస్లో చేయగలడు ఎవరు, ఏ అనే పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ బీని తీసుకున్నాం అనుకోండి, మొత్తం పని ఎంత ఉంది మనది 4×36,
బి యొక్క సామర్థ్యం ఎంత 1. సో మనం బి మాత్రమే ఎన్ని రోజుల్లో చేయగలడు పని అంటే కనుక మల్టిప్లై చేయండి క్వశ్చన్. 4 6 24, తర్వాత 4 3 12 13 14, 142 రోజులు పడుతుంది. మనకి ఏ ఎన్ని రోజులు చేస్తాడు? 48 రోజులు చేస్తాడు. బి మాత్రమే ఎన్ని రోజులు చేస్తాడు? 144 రోజులు చేస్తాడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే అయితే 36 రోజులు చేస్తారు. మనకి ఇచ్చిన క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ అనుకుందాం. ఇక్కడ నెక్స్ట్ పి మనకిచ్చినది ఏసారి ర్యాంబస్ పైన ఇచ్చినాడు క్వశ్చన్. సో P/Q/R/S రేషియోస్ ఇచ్చినాడు డైరెక్ట్గా. 4:5:2:7 వీళ్ళ రేషియోస్. అయితే 3P + 2R విలువ ఎంత? సరే, మనం ఒక రాంబస్ తీసుకుంటే కనుక ఈ రాంబస్లో ఉన్న 4 యాంగిల్స్ యొక్క నిష్పత్తి రేషియోస్లో ఇచ్చినాడు. వాళ్ళ యాంగిల్స్ని డైరెక్ట్ ఇవ్వకుండా రేషియోలో ఇచ్చినాడు. కానీ 3P + 2R అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమంటే ఒక వాల్యూ, ఒక యాంగిల్ P, ఒకటి R ఉందనుకుందాం, ఏదైనా కానీ అది వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే అంటే 3P + 2R వాల్యూ ఎంత అని అడిగినారు క్వశ్చన్లో. సరే, ఈ ప్రాబ్లం మనం చేయాలంటే దీనికి సంబంధించిన చిన్న లాజిక్ మనకు ఐడియా ఉండాలి. ఏం లాజిక్ అంటే ఇక్కడ చూడండి, 4 + 5 + 2 + 7 మొత్తం కలిపితే ఎంత అయింది? 4 + 5 9, 10 11 7 అంటే 18 డిగ్రీలు. 18 డిగ్రీలు అనుకోండి, లేదంటే 18x అనుకోండి, 18x. ఎందుకంటే మనం మామూలుగా రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం కదా. 18x వాల్యూ ఎంతకు సమానము? వీళ్ళు నలుగురిని యాడ్ చేస్తే ఎన్ని డిగ్రీస్ రావాలా? ఎన్ని డిగ్రీస్? 180నా 360నా? 360 డిగ్రీస్ రావాలా. 180 డిగ్రీస్ ఎక్కడ రావాలా మనకు? ట్రయాంగిల్కి 180 డిగ్రీస్. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఒక లైన్కి కూడా 180 డిగ్రీస్. అదే ఇంక రిమైనింగ్ అన్నీ తీసుకుంటే మొత్తం 360 డిగ్రీస్. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ సర్కిల్కి 360 డిగ్రీస్ అనుకుంటారు. ఈ సర్కిల్ లోపలే కదా మనం ఫామ్ చేస్తే వచ్చేది అది పారలాగ్రామ్ రావచ్చు, లేదంటే ర్యాంబస్ కానీ రావచ్చు దాంట్లోనే. కాబట్టి 18x వాల్యూ ఎంత? 360 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? దీంట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే ఈ 3P + 2R వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా చేద్దాము? ఎక్స్ విలువను కనుక్కుందాం. సో 18 గట్ల 18 2 ఎక్స్ విలువ ఎంత? 20. ఎక్స్ విలువ 20 అయితే పీ వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు? 4 అన్నాడు. 4x అనుకున్నాం. సో 4x కాబట్టి మన వాల్యూ ఎంత? 2 4 8 80. సేమ్ అట్లే ఇంకో నెక్స్ట్ ఏముంది మనకు కావాల్సింది? ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ ఎంత? 2x. సో 2x అంటే 2 × 20 అంటే ఆన్సర్ ఎంత? 40. సో మనకి కావాల్సింది పీ వాల్యూ 80, 3p వాల్యూ కాదు. కాబట్టి 3 × P వాల్యూ 80 + 2 × R వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? R వాల్యూ 40. కన్ఫ్యూజ్ కాదండి, మనకి 3P కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం కనుక్కున్న వాల్యూ ఓన్లీ Pది మాత్రమే. మరి 4x ఎందుకు రాసుకున్నామంటే P వాల్యూ 4x కాబట్టి 4x రాసుకున్నాం. ఓకే కదా. సరే, 3 × 8 8 3 24 + 2 4 8 80. ఇంకా తర్వాత 0 + 0 8 + 4 12 ఒక 2 1 3. సో ఆన్సర్ ఎంత? 320 డిగ్రీస్. వీళ్ళిద్దరు కలిపితే అంటే P + R కాదు, 3P + 2R వాల్యూ కలిపితే 320 డిగ్రీస్. ఓకేనా. సరే, ఇంకా దీంట్లోనే ఇంకా కొన్ని డిఫరెంట్ కేసెస్తో డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఏమంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం అన్నింటిలో స్మాలెస్ట్ యాంగిల్ ఎంత అంటాడు. స్మాలెస్ట్ యాంగిల్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఎంతకు సమానం? మనకు 20కి సమానం. స్మాలెస్ట్ ఎవరికి ఉంది? ఆర్కు ఉంది. ఆర్ వాల్యూ ఎంత? ఆర్ వాల్యూ 2x. సో స్మాలెస్ట్ యాంగిల్ ఎంత? 40 డిగ్రీస్. ఒకసారి ఏమంటాడు? బిగ్గెస్ట్ వాల్యూ ఎంత అంటాడు. బిగ్గెస్ట్ వాల్యూ ఏది? 7. మనకున్న దాంట్లో 7x. సో 7x రాసుకుంటే 7 × 20 7 2 14. సో 140 డిగ్రీస్ హైయెస్ట్ వాల్యూ. దేనికి ఉంది అంటాడు. దేనికి ఉందంటే ఎస్ వాల్యూకి ఉంది. స్మాలెస్ట్ యాంగిల్ దేనికి ఉందంటే ఆర్కు ఉంది. ఈ విధంగా చెప్పొచ్చు మనకిచ్చిన క్వశ్చన్స్ని. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు చూసినాం మనం sin² θ + cos² θ = 1 ఆ రిలేషన్ పైన అంటే యూనిటరీ ఫార్ములాస్ పైన. సేమ్ అట్లే ఒక ఫార్ములా ఏముందంటే sin A × sin 30 = 1. దెన్ ఫైండ్ ద ఏ వాల్యూ అని అడుగుతాడు క్వశ్చన్లో. లేదు, cot x × cot 60 = 1 అంటాడు. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ లేదా ఫైండ్ ద 2x వాల్యూ. ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఈ ప్రాబ్లమ్ మనం చేయాలంటే కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏమంటే ట్యాన్లో కూడా సేమ్ ఒక లాజిక్ ఉంటుంది. tan θ1 × tan θ2 = 1 వేర్ θ1 + θ2 = 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇది 30 డిగ్రీస్ ఉంది. మరి ఏ వాల్యూ ఎంత ఉంటుంది? 90లోంచి 30 పోతే రిమైనింగ్ 60. సో ఏ వాల్యూ ఎంత? 60 డిగ్రీస్. సేమ్ అదేవిధంగా ఇక్కడ 60 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 30 డిగ్రీస్. మరి 2x వాల్యూ ఎంత? 60 డిగ్రీస్. ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మన 15th క్వశ్చన్ చూస్తే కనుక
మనకి ఎల్సిఎం పైన క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడంటే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ యొక్క ఎల్సిఎం ఎంత లేదా హెచ్సిఎఫ్ ఎంత. క్వశ్చన్లో ఎల్సిఎం అడిగింటే హెచ్సిఎఫ్ నెక్స్ట్ క్వశ్చన్లో అడుగుతాడు, అంటే నెక్స్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు. హెచ్సిఎఫ్ అడిగింటే నెక్స్ట్ మోడల్లో నెక్స్ట్ ఎగ్జామ్లో ఎల్సిఎం అడుగుతాడు. కాబట్టి మనం రెండు నేర్చుకోవాల్సిందే. సరే, ఎల్సిఎంకి సంబంధించిన ఫార్ములా ఏముంది? ఎల్సిఎంకి సంబంధించిన ఫార్ములా ఏముంది అంటే ఆల్ అండ్ హైయెస్ట్. తర్వాత హెచ్సిఎఫ్కి సంబంధించిన ఫార్ములా ఏముంది? కామన్ అండ్ లీస్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సరే, ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం అంటే ఆల్ అన్నీ రాయాలా, హైయెస్ట్ వాల్యూ రాయాలా. అంటే ఎట్లా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 2 తీసుకున్నా, ఆ 2లో మొత్తం ఇచ్చిన 2స్లో ఎక్కడైనా హైయెస్ట్ వాల్యూ ఉందా? ఉన్నది 2 స్క్వేర్ మాత్రమే. నెక్స్ట్ 3 ఉంది, 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ హైయెస్ట్ వాల్యూ ఎంత? 3 క్యూబ్. తర్వాత 5 ఉంది, 5కి హైయెస్ట్ వాల్యూ 5 స్క్వేర్. ఇది అయిపోయింది కంప్లీట్గా. నెక్స్ట్ 7 ఉంది, 7కి హైయెస్ట్ వాల్యూ 7 స్క్వేర్. ఇంకేమన్నా ఐటమ్స్ ఏంలో. సో టోటల్ ఎల్సిఎం వాల్యూ ఎంత అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. మనం దీని ప్రాబ్లం సాల్వ్ చేయము, జస్ట్ ఇట్లా పెట్టేస్తాం. సేమ్ అదే విధంగా క్వశ్చన్లో హెచ్సిఎఫ్ అడిగితే ఫార్ములా ఏముంది? కామన్గా ఉండాలా, లీస్ట్ ఉండాలా. కామన్గా అంటే ఏమి? అన్నిట్లో కూడా ఉండాలా అని. కామన్ వాల్యూ అంటే ఇంకా అన్నిట్లో ఉండాలా. 2 ఇక్కడ ఉంది, దీంట్లో లేదు. సో 2 ఈజ్ నాట్ ఎలిజిబుల్. 3 ఓకే, 3 ఎలిజిబుల్ ఉంది. 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ కామన్గా ఉండాలా, లోయెస్ట్ ఉండాలా. సో మనకు లోయెస్ట్ అనేది ఉంది, 3 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ 5 లేదు, ఇక్కడ ఉంది. సో నాట్ ఎలిజిబుల్. 7 ఇక్కడ మాత్రమే ఉంది. సో నాట్ ఎలిజిబుల్. అంటే మనకున్న ఆన్సర్ మొత్తం కంప్లీట్ చేస్తే కనుక, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నది ఒక వాల్యూ 3, దాంట్లో లీస్ట్ వాల్యూ ఎంత ఉంది? 3 స్క్వేర్ ఉంది. సో మన టోటల్ ఆన్సర్ ఎంత అంటే హెచ్సిఎఫ్ ఆన్సర్ ఎంత? ఓన్లీ 3 స్క్వేర్. అదే ఎల్సిఎం అడిగితే 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ ఇంటూస్లో. ఓకే, ఇది మనకు సంబంధించిన ఇంతవరకు జరిగిన పేపర్స్లో, అంటే ఇంతవరకు జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించిన దాంట్లో నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ చెప్పిన క్వశ్చన్ ఒకటే రకమైన ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిఫరెంట్ ఉన్న మోడల్స్ అవన్నీ నేను డిఫరెంట్ వీడియోలో మీకు అర్థమైనట్లు చెప్పేకి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.